జగిత్యాల మండలం వెల్దుర్తి గ్రామానికి చెందిన పెంట లక్ష్మి ఇటీవల ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తో మరణించగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన 50,000 చెక్ను 4,50,000 బాండును వారి కుటుంబ సభ్యులకు జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజంగి నందయ్య, ఏడీఈ జవహర్ నాయక్, సర్పంచులు ప్రకాష్, బొడ్డు దామోదర్, మాజీ ఎంపీటీసీ శంకర్, నాయకులు బందెల శేఖర్, లక్ష్మీరాజం, మాజీ సర్పంచ్ శంకం సతీష్, కోల శ్రీనివాస్, రవీందర్రావు, సురేందర్ నాయక్, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. సార్ ఇక్కడ ఓకే వెల్దుర్తి గ్రామానికి చెందిన పెంట రాజవ్వ కరెంట్ షాక్ తోటి చనిపోవడం జరిగింది. 5 నెలల క్రితం ఆ రోజు వ్యవసాయ పనుల కోసం రాజవ్వ వెళ్ళడం అక్కడ కరెంటు షాక్ వచ్చి చనిపోవడం జరిగింది. ఆ సందర్భంలో ఆ కుటుంబం అంతా కూడా ఒక వ్యవసాయం చేసే ఇంటి పెద్ద మనిషి కోల్పోయిన చెప్పి చాలా బాధలో ఉండింది. కుటుంబ సభ్యులు తిరుపతి, అదేవిధంగా గ్రామ మాజీ సర్పంచ్, గొల్లపల్లి మాజీ సర్పంచ్ గారు, డిప్యూటీసీ గారు, మిగతా పెద్దలు అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకురావడం జరిగింది. వెంటనే ఏఈ గారు మరియు ఏడీ నాయక్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఆ ఫైళ్ళతో కూడా ఫాలోఅప్ చేసిండు. ఈ విషయం నా దృష్టిలో కూడా ఉండింది. వెంటనే నేను కూడా అధికారులతో మాట్లాడడం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు స్వయాన వారు కూడా విద్యుత్ శాఖ మంత్రులు ఇమ్మీడియట్గా స్పందించి 5 లక్షల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. తిరుపతి గారు ఈ మొత్తం కూడా బ్యాంకులో డిపాజిట్ చేయమన్నారు. ఆ డిపాజిట్ గాయత్రి బ్యాంక్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. అది వారికి అందజేస్తాము.